1000 రూపీస్‌లో మీరు పూరి వెళ్ళగలరంటే మీరు నమ్ముతారా? అంతా కలిపి ఒక అప్రాక్స్ చెప్పేస్తాను. డాల్ఫిన్స్ వీడియో రికార్డ్ చేశాను భయ్యా. డాల్ఫిన్స్ వీడియో రికార్డ్ చేసరికి యాక్చువల్లీ ఆ పాయింట్‌కి రావు డాల్ఫిన్స్. చాలా రేర్‌గా వచ్చాయి. అందులో నేను క్యాప్చర్ చేశాను. సో హాయ్ గాయ్స్, పార్ట్ 2కి అయితే వెల్కమ్ మీ అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే ఇప్పుడు చిలకా లేక్ దగ్గర ఉన్నాం. ఇక్కడైతే గవర్నమెంట్ బోట్స్ కౌంటర్ దగ్గర ఉన్నాం. పర్ పర్సన్కి 200 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. రీజనబుల్లే. అదే సపరేట్ పర్సనల్ బోట్ కావాలంటే 3000. ఎన్ని మంది అయినా వెళ్ళచ్చు. అంటే మ్యాక్సిమం లిమిట్ ఒక 5 to 6 మెంబర్సే. బోట్స్ అయితే ఎలాగున్నాయి ఇప్పటివరకు మేము చూడలేదు. సేఫ్గానే ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తూ వెళ్తున్నాం. ఇక్కడికి వచ్చాక మనం నెగిటివ్గా ఏం మాట్లాడకూడదు. పెద్దలు చెప్పారు కదా, అసలే నెగిటివ్గా మాట్లాడకూడదు 3 విషయాల దగ్గర. అందుకనే అక్కడికి వెళ్ళి ఇక్కడ అమ్మవారి గుడి ఉంటుంది, డాల్ఫిన్ సైట్ సీయింగ్ ఉంటుంది. అవి మనకు కుదిరితే డాల్ఫిన్స్ ఏమైనా కనబడితే మేము రికార్డ్ చేయడానికి ట్రై చేస్తా. ఇంకా ఏంటంటే ఇక్కడ ఒక ప్యాకేజ్ ఉందన్నమాట. అదేంటంటే మార్నింగ్ 6 o'clock ఇక్కడికి వచ్చామంటే ఒక గవర్నమెంట్ బోట్ మనల్ని, అది క్రూజ్ షిప్ లా ఉంటుంది. ఆ బోట్ పర్ పర్సన్కి 1000 or 1200 ఎంత ఛార్జ్ చేస్తారు ప్రస్తుతానికి. మీరు వచ్చే టైంకి ఎంత ఛార్జ్ చేస్తారో నాకు తెలీదు. అది బడ్జెట్లోనే ఉంటుంది. అంటే మార్నింగ్ లంచ్ అవన్నీ వాళ్ళే కవర్ చేస్తారు. మార్నింగ్ 6 తీసుకెళ్ళి మళ్ళీ ఈవినింగ్ 6కి దింపుతారు. 12 లొకేషన్స్లో వాళ్ళు కవర్ చేసి ఇస్తారనమాట. 12 లొకేషన్ డాల్ఫిన్ సైట్ సీయింగ్, వ్యూ పాయింట్స్ అలాంటివి, టెంపుల్ అవన్నీ ఉంటాయి అన్నమాట. సో అది ఎక్స్పీరియన్స్ చేయాలంటే మార్నింగ్ 6 o'clockకే రావాలి. మేము ఇప్పటికి వచ్చేసరికి టైం 11 అవుతుంది. సో చూద్దాం ఎలా ఉంటాయో ఏటో అని. లెట్స్ ఎక్స్పీరియన్స్ ఇట్. స్విమ్మింగ్ వచ్చలేము. సో ఇంకా స్టే ట్యూన్. మీరు కానీ మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. @Dev Vlogs వైజాగే, కానీ ఇది ఒడిస్సా ప్రస్తుతానికి. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. లేక్ ఎయిట్ బ్రో ఎంతే ఉంది అనుకోకండి, ఇంకా పెద్ద బయటికి తీసుకెళ్తారు. డోంట్ వరీ. ప్రస్తుతానికి బోట్ అయితే ఇలాగుంటుంది. సో ప్రైవేట్ బోట్స్ చూపిస్తాను, గవర్నమెంట్ బోట్స్ కదా. అన్నీ సేఫే, కానీ గవర్నమెంట్ బోట్స్ అంటే సేఫ్టీ ఈజ్ అవర్ ఫస్ట్ ప్రయారిటీ. ఓకేనా, జాగ్రత్తగా. గవర్నమెంట్ బోట్స్ అయితే బెస్ట్. సో కంటిన్యూ చేద్దాం వ్లాగ్. బాయ్. సో బోట్ అయితే ఇప్పుడే స్టార్ట్ అయిందనమాట. వెళ్తున్నాం అలాగా, వ్యూని ఎంజాయ్ చేసుకుంటాం. అలా మోకాన్ని ఏం చూస్తారు ఇంకా. ఆగండి. ఈ ప్లేస్ గుర్తుంచుకోండి. Meanwhile, సో ఇప్పటి వరకు మీరు చిల్కా లేక్ చూసారు కదా. ఇప్పుడు ఐఎన్ఎస్ చిల్కా లేక్ చూపిస్తాను చూడండి. ఐఎన్ఎస్ చిల్కా లేక్ అంటే అక్కడ అది నేవీ బేస్. అక్కడ నేవీ టెస్ట్ డ్రైవ్స్ అవన్నీ అలా చేస్తూ ఉంటారు. వాళ్ళ ఎక్విప్మెంట్స్ అవన్నీ టెస్ట్ చేస్తారు అక్కడ. అండర్ వాటర్ తీసుకెళ్ళి ఎలా వర్క్ అవుతున్నాయి అవన్నీ. అది కొద్దిగా రెస్ట్రిక్టెడ్ ఏరియా, మనం వెళ్ళకూడదు.
సో ఇప్పుడైతే మనం అక్కడికి నేను చూపించాను కదా, అక్కడికి వెళ్ళబోతున్నాం. అక్కడ ఒక అమ్మవారు ఉన్నారనమాట, దర్శనం చేసుకోవడానికి అక్కడే వెలిసారు. తర్వాత ఇన్ఫర్మేషన్ అంతా ప్రొవైడ్ చేస్తాం. మనం అయితే దగ్గరికి వచ్చాము. సో ఇలాగ వాటర్ చూసారు ఎంత గ్రీన్గా ఉందో, చాలా బాగుంది. అది ప్రైవేట్ బోట్స్, ఇవి గవర్నమెంట్ బోట్స్. సో గుడి దగ్గర కలుద్దాం. సో మనం అయితే ఐలాండ్కి దగ్గరలో వచ్చేసాం అనమాట. సో మనమైతే టెంపుల్ దగ్గరికి వచ్చేసాం అనమాట. మనం ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసాం చూడండి. ఎగ్జాక్ట్గా నాకు 45 మినిట్స్ పట్టింది. 45 మినిట్స్ పట్టింది రావడానికి. మా బోట్ గవర్నమెంట్ బోట్. మీకు ఇప్పుడు జూమ్ చేస్తే అటు సైడ్ది కాదు, అటు సైడ్ది కూడా కాదు, అటు సైడ్ది కూడా కాదు, ఏకంగా దాని మధ్యలో ఒకటి కనబడుతుంది చూసారా. అక్కడి నుంచి వచ్చాం. అక్కడి నుంచి ఇక్కడికి మీ కెమెరాలో తక్కువ డిస్టెన్స్లా కనిపించవచ్చు, కానీ ఎక్కువ. మీరు డాల్ఫిన్స్ చూడాలనుకుంటే అక్కడ అటు సైడ్ వెళ్ళాలి. దాని టైం పడుతుంది వెళ్ళాలంటే. ఇంకా గుడి చూస్తే ఇదిగోండి గుడి. మీరు అంటే అంతగా ఎక్కువ పర్లేదు. అంటే అమ్మవారి గుడి ఫేమస్, కాళీమాత టెంపుల్. అయినా లైఫ్లో ఫస్ట్ టైం నేను ఐలాండ్ మీద ఉన్నాను, ఐలాండ్ మీద కాలు పెట్టాను. తొందరలో చేద్దాం శ్రీలంక, అండమాన్ నికోబార్స్. మన టైం బాగుంటాయి, అఫ్కోర్స్ మన టైం బాగుంటుంది. మీరు సపోర్ట్ చేయండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేయండి, మర్చిపోకండి. ఇంత కష్టపడేది మీకు చూపించడం కోసమే. చూడలేని వాళ్ళు చాలామంది అంటారు, వాళ్ళకి చూపించాలి కదా. అందుకనే డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్. తొందరలో వేరే ఐలాండ్స్ కూడా కవర్ చేద్దాం, బోల్డెన్ ప్లేసెస్. సో ఇది అన్నమాట, చేద్దాం అమ్మవారిని దర్శనం కూడా. మన వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, మా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు వెళ్ళిపోతే నేను తప్పిపోతాను. సో కంటిన్యూ చేద్దాం. బాయ్. మీ అందరికి ఇప్పుడు చూపించబోతున్నా. వైజాగ్లో చాలా అవైటెడ్ మూమెంట్ ఇది. చాలా మంది జనాలు నాలాగే యూత్ అందరూ చాలా దానికోసం వెయిట్ చేస్తున్నారు, కానీ గవర్నమెంట్ ఒప్పుకోలేదు. అది ఏంటంటే మీరు చూడండి మీ కళ్ళతో. ఇంకే చిన్నదే కానీ వైజాగ్ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కోసం చాలా ఎదురు చూస్తున్నారు భయ్య. తొందరగా ఓపెన్ చేయాలి అని గవర్నమెంట్ని వేడుకుంటున్నాం. లేకపోతే ఇలా ఎంజాయ్ చేసే అవకాశాలు మాకెక్కడ ఉంటాయి. ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మీద మనం కాలు చూపిస్తాను ఫ్లోటింగ్ బ్రిడ్జ్. ఇది ఎక్కాలంటే ధైర్యం ఉండాలి భయ్యో. నీతి మీద అడిగెడుతున్నాం అంటే అసలే జాగ్రత్తగా ఉండాలి. వేవ్స్ మాత్రం ఒక రేంజ్లో వస్తున్నాయి. అది అక్కడ రిస్క్. అదిగోండి అక్కడ ఇరిగిపోయింది. వీళ్ళు కూడా సరిగ్గా మెయింటైన్ చేయట్లే. వేవ్స్ కూడా చాలా ఎక్కువ అవుతున్నాయి. అందుకని నేనే ఎక్కువ దూరం వెళ్ళట్లే, రిస్క్ అసలు. అందుకని వైజాగ్ లోపల అయితే కంపల్సరీ చూపిస్తా. ఇదిగోండి చూసారు అక్కడ కన్నం పడిపోయింది. మీకు ఓపెన్ కనబడుతుందో లేదు తెలీదు. అదే ఇదన్నమాట, కన్నం పడిపోయింది వైజాగ్లో. ఏటో బ్రో ఎక్స్పీరియన్స్ మాత్రం బాగుంది, కానీ ముందుకెళ్ళాలంటేనే భయం వేస్తుంది. వేవ్స్ చాలా ఇక్కడ కూడా వచ్చింది, వాటర్ కూడా వచ్చింది. మరి ఒరిస్సాయంటే అంతే. సో సారీ గైస్, పంతులు గారు అయితే వీడియో తీయద్దు అన్నారు. అందుకని వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. మన స్టేట్ కాదు అసలే. కావాలంటే బయట నుంచి అంటే అమ్మవారి విగ్రహాలు చూపించకూడదు అంటే బయట నుంచి గుడి ఒకటే చూపించమన్నారు. అందుకనే చూపిస్తున్నా. చూడండి, కావున గుడి చూసుకొని దండం పెట్టుకోండి. కరెక్ట్ కాదు కదా, వాళ్ళు చెప్పింది మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. అసలే అందరూ కల్చర్స్కి వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వాలి. మన వీడియోలు తీయడం అనేది అసలు కరెక్ట్ కాదు, మళ్ళీ మనకేమైనా అవుతాయి. అందుకని మామూలుగా ఇక్కడి నుంచి ఈ గుడి దండం పెట్టుకోండి. నాకైతే కాలుకి వెళ్ళిపోతున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దండం పెట్టుకొని అందరూ బాగోవాలి, అందులో మనం ఉండాలి. సో అంతే. తర్వాత నెక్స్ట్ వీడియో చూపిస్తా, ఓకేనా? ఇంకా చూపిద్దాం, వ్యూస్ కూడా చూపిస్తా. ఫీల్ అవ్వకండి, అంటే చూపిస్తాను అన్నాను కరెక్టే, కానీ వాళ్ళ అమ్మవారు అసలే పవర్ఫుల్. మనం ఏం చేయకూడదు అసలు. అందుకని వాళ్ళు చెప్పారు, మనం వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకని దేవుడు రెస్పెక్ట్ ఇవ్వాలి. అందుకని సో మీరు అక్కడ ఫీలింగ్ నుంచి బయటకు వచ్చేసి ఈ వ్యూ పాయింట్ ఎంజాయ్ చేయండి. ఫుల్ ఎంత బాగుందో, ఫుల్ 360 డిగ్రీస్ ఓషన్ లాగా ఉంటుంది. కొద్దిగా చూపిస్తానండి. చూడండి, ఇదంతా ఒక 360 డిగ్రీ లాంటిది. మీరు చూస్తే లేక్ అంతా సముద్రం అనుకుంటారు,
ఇలా స్ట్రైట్గా అటు సైడ్ వెళ్తే సముద్రం వస్తుంది. ఓషన్ ఇంకా లేక్ కలిసే పాయింట్ ఉంటుంది. కానీ చెప్పాను కదా, నేను ముందుగానే చెప్పాను కదా, ఆ బోట్ కింద ఛార్జ్ చేస్తారు. మార్నింగ్ 6 తీసుకెళ్ళి ఈవినింగ్ 6కి వచ్చేది అది అనమాట. సో నెక్స్ట్ టైం వస్తే నేను చూపిస్తానమాట. ఓకేనా, బాయ్ చెప్పే టైం వచ్చిందనమాట. మనం అయితే మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం. రిటర్న్ అయిపోయి వెళ్ళాలి. ఏమో ఇంకా సైడ్ సీయింగ్స్ ఏమైనా చూపిస్తాడేమో అతను. ఇచ్చిన డబ్బులు న్యాయం చేస్తాడో లేదో తెలీదు. వస్తే మీకు చూపిస్తా. ఓకేనా, నాకు తెలిసి మళ్ళీ అక్కడికే తీసుకెళ్ళిపోతాడేమో. అంతే, అక్కడికే తీసుకెళ్ళిపోతాడు బ్రో. ఎండ చాలా గట్టిగా ఉంది, సరదా ఇచ్చి పడేస్తుంది. అయితే లైఫ్లో ఐలాండ్కి వచ్చాం. ఒక లైఫ్లో మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం. మీరు రావాలి, నేను రావాలి. మళ్ళీ ఇంకా పెద్ద పెద్ద ఐలాండ్స్కి వెళ్ళాలి. సేమ్ రూటే ఏమైనా కనబడితే మీకు అప్డేట్ ఇస్తా. అంతకు స్టే ట్యూన్. సో ఫైనల్లీ ద మోస్ట్ అవైటెడ్ మూమెంట్ అయితే వచ్చేసింది అనమాట. ఇందాక ఆ ప్లేస్ గుర్తించుకోమన్నాను కదా, ఎందుకు గుర్తించుకోమన్నాను మీ అందరికీ తెలిసే ఉండుంటుంది. తెలియకపోతే నా ప్రీవియస్ వీడియో చూడండి, అక్కడ ఏమైందో మీకు తెలుస్తుంది. అసలు ఏమైంది, ఇంకా ఎంత ఖర్చు అయింది, టోటల్ అనేది మీకు ఇప్పుడు ఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబోతున్నాను అనమాట. అసలు ఎలా పడేసాను, అసలు ఏమైంది అని చెప్తాను. సో ఇంకా వీడియోలోకి వెళ్దాం. అందరూ వెయిట్ చేసే టాపిక్ నా ఫోన్కి ఏమైంది అని చెప్పే విషయంలో కిందన ఒక సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. అది కొద్దిగా ఆన్ చేసుకుంటే దాన్ని బాధే నా కోసం, మీకోసం ఎన్నో ఎంటర్టైన్మెంట్ కంటెంట్ కోసం దాన్ని కంపల్సరీ క్లిక్ చేయండి. కుదిరితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మనం చెప్పాను. కామెంట్ కామెంట్ కూడా చేయి మర్చిపోక. సో వీడియోలోకి వెళ్దాము అనుకున్నాగా అసలు ఏమైందంటే, ఇప్పుడు లోపల ఎంట్రన్స్ ఉంది కదా, దాన్ని వీడియో తీద్దాం అనుకున్నాను. ఒక టైంకి ఏమైందంటే, అయన్నొద్దు పాయింట్కి రా. ఓకే అంటే నా ముందు ఒక అమ్మాయి ఉంది. ఆ ముందు ఆల్రెడీ ఆ అమ్మాయిని చూసి ఉంటారు మీరు వీడియోలో. ఆ అమ్మాయి, నేను వీడియో తీసి ఆ ఎంట్రన్స్ వీడియో తీద్దాం అనుకునే టైంలో ఆ అమ్మాయి వెనక్కి తిరిగి ఏం చేస్తున్నాం అని అడిగిస్తుంది. అంటే నాకు కొద్దిగా భయం, అమ్మాయి ఇలా అనేసరికి మనం భయం వేసింది. ఏంటి బాబు అన్న, ఇంకోసారి అన్న. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఏం చేస్తున్నాం అనేసరికి జనరల్గా మాట్లాడ అంటే మనకి హిందీ తెలుగే సరిగ్గా రాదు. ఇప్పుడిప్పుడే ట్రై చేస్తున్నా, తెలుగే సరిగ్గా రాదు. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పావయ్యా. డెఫినెట్గా నేను హిందీలో ఇంకేం మాట్లాడతాను చెప్పండి. ఇంగ్లీష్ ట్రై చేయొచ్చు. సో అది ఆ అమ్మాయి తిరిగి అనేసరికి నేను మాట్లాడుతూ ఫోన్ చేతిలో ఉంది. సప్ అని చెప్పి జారిపోయింది ఫోన్. ఇప్పుడు ఏ ఫోన్లో రికార్డ్ చేస్తున్నా బ్రో అంటే S24 అల్ట్రాలో. అది ఎలాగంటే, అక్కడ నేను ఆల్రెడీ బోట్ నుంచి కూర్చొని డైవ్ చేసి పట్టుకొని జస్ట్ చెయ్యి టిప్స్ వరకు టచ్ అయిపోయి ఫోన్ జారిపోయింది. అంతలో అక్కడ ఎదురు ఒక అతను ఫిషింగ్ చేస్తున్నాడు. ఆ ఫిషింగ్ చేస్తున్న అతను నాకు కొద్దిగా తొందరగా పరిగెట్టుకుంటూ వచ్చి దాన్ని స్విమ్మింగ్ చేసుకుంటూ వచ్చి నా ఫోన్ కొద్దిగా లోపలికి వెళ్ళి నా ఫోన్ ఎత్తికి తీసుకొని వచ్చి నాకు ఇచ్చారు. అందుకనే మీరు చూస్తూ ఉంటే ఆ ఎంట్రన్స్ తర్వాత నుంచి ఏ వీడియో రికార్డ్ చేయలేదు. ఎందుకంటే ఫోన్కి ఏమైంది అని చెక్ చేసుకుని ఆ టెన్షన్, ఆ గాబరాలో ఉన్నాను. చెప్పాను కదా పాత వీడియోలో, నేను రైడ్స్కి వెళ్ళేటప్పుడు కూడా ఫోన్ చాలా జాగ్రత్తగా పెట్టుకోవడానికి ట్రై చేస్తా. ఈవెన్ అయిందంటే లక్షన్నర కన్నం పడిపోద్ది అనమాట. అండ్ లక్కీగా అతను వచ్చాడు కాబట్టి నేను బతికిపోయాను, నా ఫోన్ బతికిపోయింది. లేదా నా పరిస్థితి ట్రిప్ అయిపోయింది అని ఇంటికి వచ్చేసాను హ్యాపీగా. అప్పుడు ఏమైందంటే మొత్తం ఫోన్ కొద్దిగా హ్యాంగ్ అవ్వడం, బ్యాటరీ షార్టేజ్ అవ్వడం అనేసరికి ఇక్కడ మీకు ఒకటి చూపిస్తా ఉండండి, అవసరం లేదు. దీన్ని ఏంటంటే తెలుసు కదా, S Pen. సామ్సంగ్ గెలాక్సీ అల్ట్రాస్లో ఇది బాగా ఎక్కువగా యూజ్ చేస్తారు. S24 అల్ట్రాలో చాలా బాగుంటుంది S Pen కూడా. ఇప్పుడు అదే కాదు టాపిక్. ఈ S Pen పాడైపోయింది. S Pen లోపల పోర్ట్ ఉంటుంది కదా, పోర్ట్లో వాటర్ వెళ్ళిపోయి నేను అన్నీ క్లీన్ చేశాను.
ఛార్జింగ్ పోర్టు, ఈ మైక్, ఇంకా స్పీకర్స్ అవన్నీ క్లీన్ చేశాను. ఎస్ పెన్ ఉందని మర్చిపోయాను. ఎస్ పెన్ దాన్ని ఎవరు నాకు గుర్తు చేయలేదు, ఎస్ పెన్ కూడా ఉందని. దాన్ని కొద్దిగా రిమూవ్ చేసి, ఎస్ పెన్ రిమూవ్ చేసి క్లీన్ చేసి ఉన్నా బాగుండేది. నా ఫోన్ ఈ పాటికి నాకు ఖర్చు అవ్వకుండా ఉండేది. ఈ ఎస్ పెన్ దీనివల్ల నాకు కన్నం పడింది. ఏంటంటే సర్వీస్ సెంటర్కి ఇచ్చాను. వాళ్ళు నేను అనుకున్నది ఎస్ పెన్ పాడైపోయింది అన్నారు. ఎస్ పెన్ పోర్ట్ పాడైపోయింది. ఎస్ పెన్ పోర్ట్ పాడైపోయింది. ఎస్ పెన్ అనేసరికి జనరల్గా సర్వీస్ కాస్ట్ అంతా కలిపి ఒక అప్రాక్స్ చెప్పేస్తాను. అప్రాక్స్ 9,000 అయింది. అంటే అంతే, అప్రాక్స్ 9,000 అయింది. ఈ ఎస్ పెన్ కాస్ట్ 7,800 ఎంత, విత్ ఇంక్లూడింగ్ ట్యాక్స్ అవన్నీ వేసాడు. సో ఇంకా పోర్ట్ క్లీనింగ్, మొత్తం ఫోన్ చెకింగ్ చేస్తాను. మొత్తం నాకు రౌండ్ ఫిగర్గా. కానీ ఇది పెట్టుకోవాలి కదా, లేదా పోర్ట్ అయినా డమ్మీ చేసుకోవాలి, అది అవ్వదు అని చెప్పి ఇంకా ఎస్ పెన్ కంపల్సరీ 9,000 పెట్టి తీసుకోవాల్సి వచ్చింది. సో ఇదే అనమాట, నాకు కంపల్సరీ 9,000 ఖర్చు అయింది. 9,000 అనేది కొన్ని మందికి చాలా చిన్న అమౌంట్. నాకు మాత్రం నేను కష్టపడి నేను డబ్బులు దాచుకున్న సేవింగ్స్లో నా 9,000 అనేది చాలా ఎక్కువ అని ఉండదు. ముందు దీన్ని పెట్టేద్దాం, మళ్ళీ ఏమైనా అయితే అదే ఇబ్బంది. సో అంతే అనమాట. 9,000 అనేది మాటలు కాదు. మీకైనా మీరు కష్టపడే సంపాదించాలి, నేను కష్టపడే సంపాదించాలి. ఎవరికి ఈజీగా రావడం చెప్పాడు కదా, డబ్బులు ఎవరికి ఊరికే రా. అదనమాట. సో ఇంతటితో ఈ వీడియో ఇంతేగా, ఇంకా ఉంది, నెక్స్ట్ పార్ట్ పెడతాను. సో గ్యారంటీ తొందరలో పూరి బడ్జెట్ వీడియో కూడా చేయబోతున్నా. ఇంకా ఒక స్టార్టింగ్లోనే పెట్టాను. ఇది ఏంటంటే డాల్ఫిన్స్ వీడియో రికార్డ్ చేశాను భయ్య. డాల్ఫిన్స్ వీడియో రికార్డ్ చేసరికి తమ్నేల్లో కూడా చూసుంటారు మీరు. డాల్ఫిన్స్ అందరూ చూసి వచ్చి ఉంటారు చాలామంది. డాల్ఫిన్స్కి ఏమైందంటే నేను ఓల్డ్ కంటెంట్ అంతా అయిపోయిన తర్వాత బ్యాకప్ పెట్టుకోను. రీసైకిల్ బిన్లో డిలీట్ కొట్టేసి రీసైకిల్ బిన్లో కూడా వెంటనే డిలీట్ కొట్టేస్తాను. నాకు తెలియకుండా డాల్ఫిన్ వీడియో కూడా డిలీట్ అయిపోయింది. సారీ ఫర్ ఇట్, ఇన్కన్వీనియన్స్. సో ఏంటంటే డాల్ఫిన్ వీడియో మిస్ అయిపోయింది అనేది చాలా బాధ అనిపించింది. చాలా బాగున్నాయి అయినా డాల్ఫిన్స్. నేను ఎప్పుడు రియల్ లైఫ్ నా కళ్ళతో నేను చూసాను. యాక్చువల్లీ ఆ పాయింట్కి రావు డాల్ఫిన్స్, చాలా రేర్కి వచ్చి అంతలో నేను క్యాప్చర్ చేశాను అనే టైంలో నేను నా వల్ల నేను డిలీట్ చేసాను అజాగ్రత్త వల్ల. సో నెక్స్ట్ టైం ఇది రిపీట్ అవ్వకుండా ఉండడానికి ట్రై చేస్తాను. నా మిస్టేకే, సారీ ఫర్ ఇట్. డాల్ఫిన్స్ వీడియో రికార్డ్ చేయలేకపోయాను. సో సారీ. సో ప్రస్తుతానికైతే మీ వీడియో వాచ్ చేసి ఎంజాయ్ చేసి ఉంటారు. సో ప్లీజ్ మీకు ఏమైనా నచ్చితే కామెంట్ చేయండి. చెప్పాను కదా, ప్లేస్ గుర్తుంచుకున్నారా లేదా, అసలు ఏమైంది, నా కాస్ట్ ఎంత, ఫస్ట్ ఎంత అయిందో మీరు వీడియో ఫుల్ పేజ్ చూసుంటే అసలు నాకు ఎంత ఖర్చు అయింది అనేది కామెంట్ చేయండి, మర్చిపోకండి. సో ఇంకంతే. సో ఈ వీడియోకి నెక్స్ట్ వీడియో వస్తుంది తొందరలో. ఇంకా పూరి బడ్జెట్ ట్రిప్ కూడా వస్తుంది. 1,000 రూపీస్లో మీరు పూరి వెళ్ళగలరంటే మీరు నమ్ముతారా? కంపల్సరీ వెళ్ళగలరు. నేను సర్వే చేశాను, మీరు కంపల్సరీ వాచ్ చేయండి, దానికోసం వెయిట్ చేస్తూ ఉండండి. సో ఈ వీడియో అంతే. సో బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దే వ్లాగ్స్ @వైజాగ్. లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి, మర్చిపోకండి. సో ఇంకంతే. సీ యూ, బాయ్.